guys, welcome back to University of Fashion. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో మేము వచ్చేసి ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను డే 1 ఇన్ పాండిచేరి అనేసి. డే 2 ఎలా మాకు మొత్తం ప్లేసెస్ చూసి ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మేము మార్నింగ్ 9కి అలా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి అరోవిల్లే మాతృమందిర్ అని చెప్పేసి ఒక ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ కార్ అయితే పార్కింగ్ చేసేసాము. సో ఇక్కడ వచ్చేసి బై వాక్ వెళ్ళాలన్నమాట. 1.5 కిలోమీటర్ వరకు బై వాక్ మాత్రమే వెళ్ళాలన్నమాట. వేరే వెహికల్స్ ఏమీ ఉండవు అక్కడ వరకు. సో చూసారంటే ఇక్కడ ఫుల్ వేడి ఎక్కువగా ఉంటుంది కదా. సో హ్యూమిడిటీ బీచెస్ అంతా ఇక్కడే ఉండేదానా. సో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎక్కడ చూసా కూడా లెమన్ జ్యూసెస్ వాటర్ బాటిల్స్ ఎక్కడా పెట్టలేదండి వీళ్ళు. ఓన్లీ కోకోనట్ వాటర్, లెమన్ జ్యూసెస్, లస్సీ, మజ్జిగ అలాంటివన్నీ పెట్టారనమాట ఇక్కడంతా. సో మేమైతే వాక్ స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడంతా వ్యూ బాగుందన్నమాట మొత్తము. సో నేచర్ని బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఇలా మేము మాట్లాడుకుంటూ మంచిగా జోక్స్ వేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. సో కొద్ది దూరం వెళ్ళాక సీనియర్ సిటిజన్స్కి ఒక బస్సు ప్రొవైడ్ చేస్తారనమాట వీళ్ళు. వాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళకి, కొంచెం ఏజ్డ్ వాళ్ళకి కొంత దూరం వెళ్ళాక ఒక బస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడి నుంచి ఫ్రీ టికెట్స్ అనమాట, ఏమీ ఖర్చు లేదు. కానీ టికెట్ నార్మల్ టికెట్ తీసుకోవాలి, ఫ్రీ అనమాట. సో మా మామని ఆ బస్సులో మేము ఎక్కిచ్చేసామన్నమాట. సో ఇక్కడ మధ్యలో చూసారంటే ఇక్కడ ఎంత బాగుంది చూడండి వ్యూ. ఎవరైనా కొంచెం దూరం నచ్చలేని వాళ్ళు ఈ హీట్కి నచ్చలేక కొంతమంది అక్కడే కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ కాసేపటికి స్టార్ట్ చేస్తున్నారు వాక్ అనేది. సో మేమైతే అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ చూసా అంటే మొత్తం షాప్స్ కూడా ఉన్నాయన్నమాట మంచిగా. సో కాకపోతే ఫుల్ కాస్ట్లీ అనమాట. సో అంత ఏమి తీసుకోండే అంత ఏం అనిపించలేదు. బట్ షోకి అయితే పెట్టారు బాగా కనిపించేకి. బట్ కాస్ట్ అయితే అదిరిపోతున్నాయి అనమాట. సో మేము ఇక్కడ వచ్చేసి మొత్తం ఇట్లా వీడియో క్యాప్చర్ చేసుకుంటూ మేము ఫుల్ నవ్వించుకుంటూ, నాకు సాయి సిరి ఇద్దరు కలిసి ఫుల్ నవ్వుకుంటా మేము అట్లా వెళ్తూ ఉన్నామన్నమాట. ట్యాన్ అయిపోతాము అట్లా ఇట్లా అనుకుంటూ. చూసా అంటే మధ్యలో అన్నీ అమ్మేవి పెడుతున్నారనమాట, తినేకి సంథింగ్ అన్నీ పెట్టారనమాట. సో మేము ఇక్కడ వచ్చేసి కొంచెం ఇంకా కొద్దిగా టయర్డ్ అయిపోయి కొంచెం బటర్ మిల్క్, లస్సీ అట్లా తాదామని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాము. సో అలా వీడియో తీసుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నాం అనమాట. సో నేను వచ్చేసి లస్సీ తీసుకున్నాను, వీళ్ళిద్దరు వచ్చేసి బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట. సో బాగుంది టేస్ట్. సో కొంచెం అది తాగాక ఇన్స్టెంట్గా కొంచెం ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది. మళ్ళీ వాక్ స్టార్ట్ చేసాము. సో మెయిన్ ఫస్ట్ ఇక్కడ చూసారంటే బాగా ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఫొటోస్ తీసుకునే బాగుంటుందని చెప్పి చూడండి ఏం కథలు పడుతున్నారో మా చెల్లి. చూడండి ఏం ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చుకుంటూ ఏం కథలు పడుతున్నారో. సో ఫుల్ బాగా ఇట్లా ఫొటోస్ తీసుకొని ముగ్గురమంతా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ మా మామీ వాళ్ళనైతే మేము ఎక్కిచ్చేసాము బస్లో. సో ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ చూసారంటే మంచిగా హ్యాండ్ బ్యాగ్స్ అంట ఎంత బాగా పెట్టారు తెలుసా. సో చూడండి ఎంత బాగా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో రేట్ చాలా ఉన్నాయండి, అసలు కొనేటట్లయితే లేవన్నమాట. చాలా రేట్ ఉన్నాయి. కావాలి అంటే తీసుకోవచ్చు. నాకు వాటి మీద పెద్ద అంత ఇంట్రెస్ట్ ఏం లేకుండా ఉండే. సో అందుకని నేనేం వాటి మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా మొత్తం వెళ్తూనే ఉన్నామన్నమాట. సో ఫుల్ టైర్డ్ అయిపోతుంది, ఫుల్ ఎండకి మాకి అసలు వెళ్ళేకే కాలేదన్నమాట. సో మేము బస్ ఎక్కిళ్ళింటే బాగుంది అనుకున్నాం. బట్ ఇక్కడ అంతా బాగుంది కదా, ఇక్కడ అంతా చూసేది మిస్ అయిపోయిందేమో ఇన్ కేస్ మేము బస్ ఎక్కిళ్ళింటే. అయినా కూడా మాకు అలో లేదనమాట, మన ఏజ్ వాళ్ళకి ఉండదు. ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి మాత్రమే బస్లో అలో ఉంటుంది అనమాట వాళ్ళకి. సో మేము ఇలా అంతా నడుచుకుంటూ వెళ్ళాము. సో వచ్చేసామండి ఇక్కడికి. ఇంకంతా ఇక్కడ బస్లో ఎక్కిన వాళ్ళు ఎదుగోండి ఇక్కడ దిగేస్తారనమాట. సో ఇక్కడి నుంచి ఇంకొంచెం వాక్ ఉంటుంది. ఫుల్ హీట్ ఉందబ్బా అసలు. చూసా అంటే ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి గ్లోబ్. సో అదే అనమాట ఆ గ్లోబ్ని చూసేకే వచ్చామండి. ఇదే అరోవిల్లా మాతృమందిర్ అంటారు. సో ఇక్కడికి ఇంత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్లే అనిపిస్తుంది మాకైతే. ఎంత దూరం నుంచి నడుచుకొని వచ్చి ఎండకి ఈ గ్లోబ్ని చూసేకి వచ్చామండి. చూడండి ఇదిగోండి ఇక్కడ గ్లోబ్ ఉంది. సో ఇంక ఇక్కడే మేము కొన్ని పిక్స్ అంతా వీడియోస్ అంతా అన్నీ తీసేసుకున్నాం అనమాట బాగా. సో చూడండి ఇలా కనిపిస్తుంది అనమాట గ్లోబ్. సో బాగా అనిపించింది. ఓకే ఫైనల్లీ చూసేసాము. ఇంకా ఇది చూసేసాక వీడియోస్ పిక్స్ అన్నీ తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట.
సో ఆ తర్వాత ఇలా ఇంకా స్లోగా నడవలేకపోతున్నాము. మధ్యలో మా సిరికి కొంచెం టయర్డ్ అయిపోయింది, బాగా కళ్ళు తిరిగాయి కూడా. సో ఇక్కడి నుంచి మనమేమి బై వాక్ వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. వెహికల్స్ పెడతారనమాట, బస్సెస్, అలాగే మనకి సమ్ వెహికల్స్ కూడా పెట్టింటారు. సో ఫుల్ క్యూ ఉన్నారనమాట అక్కడ. ఇక్కడంతా చూసేసుకొని ఇంకా మేము వెళ్ళిపోయామన్నమాట ఇక్కడి నుంచి. సో ఆ తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్దాము. ఫుల్ 2:33 అవుతుంది కదా, ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ ఏదో సమ్ రెస్టారెంట్ చూసాము. సో బాగా అనిపించింది అని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట. సో మొత్తం రెస్టారెంట్లో ఒక 1 అవర్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక ప్లేస్ చూసేకని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి బోట్ హౌస్ అనమాట. ఇక్కడ వచ్చేసి చున్నంబర్ బోట్ హౌస్ ఉందన్నమాట. కొంచెం బై వాక్ వెళ్ళాలి, కొద్దిగా దూరము. సో మనం ఇక్కడ నుంచి బై వాక్ ఒక 2-3 మినిట్స్ అలా వెళ్ళాక మనకి టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఇలా వ్యూ చూసుకుంటూ మేము వెళ్తున్నాము. సో టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. పర్ పర్సన్ వచ్చేసి 350 రూపీస్ అనమాట ఇక్కడ టికెట్. సో ఇక్కడ నుంచి మనము ఈ బోట్ హౌస్లో ఎక్కాక ఇక్కడ నుంచి మనం ప్యారడైజ్ బీచ్కి వెళ్తామన్నమాట. సో ప్యారడైజ్ బీచ్కి వెళ్ళి ఆ బీచ్లో మొత్తం చూసేసుకొని అక్కడి నుంచి మనం రిటర్న్ ఇదే బోట్లో రావాలన్నమాట. సో వెళ్ళేకి వచ్చేకి 350 రూపీస్ పర్ పర్సన్. తీసుకున్న టికెట్ ఇక్కడ మనం ఇలా చూపించేసి మనం ఎంటర్ అయిపోవాలి బోట్లోకి అనమాట. సో ఇలా టికెట్ తీసేసుకున్నాం. ఒక చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసేసుకున్నాం అనమాట, ఒక చిన్న క్లిప్. అండ్ ఇంకా మనకి బోట్ ఒకటి వెళ్ళిపోయింది. సో వెయిట్ చేసి ఇప్పుడు సెకండ్ బోట్లో మేమైతే ఎక్కేస్తున్నాము. సో బోట్లో మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట, బాగా అనిపించింది. సో ఫ్యామిలీతో మేమైతే అందరం ఉన్నామంటే ఫుల్ కామెడీ చేసుకుంటూ ఉంటాం ఫుల్గా అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేమంతా ఉంటే. సో ఇట్లా ఫుల్ మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ సో బాగా ఎంజాయ్ చేసుకుంటాం మేము వెళ్ళామన్నమాట బోట్ హౌస్లోకి. ఇక్కడ నుంచి ప్యారడైజ్ బీచ్కి అనమాట ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్ జర్నీ ఉంటుందన్నమాట. సో మేము అలా ఇంకా వీడియోస్ అన్నీ తీసేసుకొని నేను కూడా వ్లాగ్ కోసం అన్నీ ఇంకా చెర్రీతోనే తీపిస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ కెమెరా మర్చిపోయాను, సో మొబైల్లోనే తీసుకుంటున్నాను. సో ఎలా పెడితే అలా తీసేస్తూ ఉన్నాను అనమాట. కెమెరా అయితే మెయిన్ అది ఎలా మర్చిపోయానో ఏమో, కెమెరా అయితే నేను రూమ్లోనే మర్చిపోయి వచ్చేసాను. సో ఇంకా నా మొబైల్లోనే తీసుకుంటూ ఉన్నామన్నమాట మొత్తము. సో మంచిగా వ్యూ అంతా చూసుకుంటూ వచ్చేసామన్నమాట. సో ఫైనలీ ప్యారడైజ్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ బోట్ హౌస్ స్టాప్ అయిపోయిందనమాట. సో ఇక్కడ ఇంకా దిగేస్తున్నాము. సో ఎంటర్ అయిపోతున్నాం ప్యారడైజ్ బీచ్కి అయితే. సో చూసా అంటే ఎంట్రీ ఇలా ఉంటుందన్నమాట.
సో ఇదేనండి ప్యారడైజ్ బీచ్ అయితే. సో ఇక్కడ నుంచి కొంచెం బై వాక్ ఉంటుందన్నమాట. సో చూసారంటే అక్కడ చూడండి ప్యారడైజ్ బీచ్ అనేసి ఉంది. చూసారంటే ఎంత బాగా డెకరేట్ చేశారో కదా. ఇక్కడ నుంచి బీచ్ కూడా నీట్గా చాలా బాగుంది. మేమైతే ఫుల్ పిక్స్ తీసుకొని ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము అసలు. సో చాలా బాగా అనిపించింది. ఓన్లీ 5:30 వరకే అనమాట ఇది. తర్వాత మళ్ళీ బోట్స్ అంతా క్లోజ్ చేసేస్తారు. సో వెళ్ళిపోవాలి కాబట్టి నైట్ అవుతుంది కాబట్టి ఇంకా వద్దు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు పంపించేస్తారనమాట 5:30 to 6.